వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? మరి స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. స్ట్రింగ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్. సో ఏంటి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్? ఇప్పుడు నార్మల్గా ఏంటి, ఇప్పుడు పి ఇది ఒక క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ, ఓకేనా. సో వై ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక టీ ఈ విధంగా క్యారెక్టర్, ఇవి అన్ని క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఇది రాస్తే ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పైథాన్ లైఫ్ పైథాన్ అని రాసామనుకుంది ఫస్ట్ అయితే, చూడండి, ఓకేనా. ఇది ఒక స్ట్రింగ్ అయిపోతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది, ఈ కలెక్షన్ చేసి రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటున్నాం, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో పి అనేది ఒక క్యారెక్టర్, వై అనేది ఒక క్యారెక్టర్, టీ అనేది ఒక క్యారెక్టర్, ఈ విధంగా హెచ్ అనేది ఒక క్యారెక్టర్. సో వాటిలన్నీ కలిపి రాసి ఏం చేశాను, పైథాన్ అని ఒక స్ట్రింగ్ అని రాసాను. ఇది ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ అంటారు, ఓకేనా. సో సింగిల్ క్యారెక్టర్ మనం వర్డ్ ఉండేదాన్ని మనం ఏమంటారు, లైక్ ఇది క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్, ఆ విధంగా వాటన్నిటి కలిపి రాస్తే స్ట్రింగ్ అవుతుంది, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకేనా. సో ఇది స్ట్రింగ్ గురించి. సో మరి టైప్స్ ఆఫ్ డిక్లేరింగ్ స్ట్రింగ్స్. సో మనం 3 టైప్స్గా డిక్లేర్ చేయొచ్చు. ఒకటి సింగిల్ కోట్స్లో రాయొచ్చు, డబుల్ కోట్స్లో రాయొచ్చు, ట్రిపుల్ కోట్స్లో రాయొచ్చు. మరి ఎందుకు మనకు లైక్ ఏమంటున్నాను, సింగిల్ కోట్స్లో అంటున్నాను, డబుల్ కోట్స్లో అంటున్నాను, ట్రిపుల్ కోట్స్లో అంటున్నాను. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ పైథాన్ అని ఇచ్చాను. సో సింగిల్ కోట్స్లో రాశాను, ఓకేనా. ఇది ఓకే. ఇది కూడా డబుల్ కోట్స్, ఇది కూడా స్ట్రింగే, ఓకేనా. తర్వాత ట్రిపుల్ కోట్స్, చూడండి, ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే. మరి ఎప్పుడు దేన్ని ఎందుకు అంటే సింగిల్ కోట్స్ ఎందుకు ఉంది, డబుల్ కోట్స్ ఎందుకు ఉంది, ట్రిపుల్ కోట్స్ ఎందుకు ఉంది? సో సింపుల్గా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. పైథాన్ అని ఉంది, ఇప్పుడు సింగిల్ కోట్స్లో ఉంది. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెడితే ఏమనుకుంటుంది, ఇక్కడ వరకే స్ట్రింగ్ ఎండ్ అనుకుంటుందా లేదా? ఇప్పుడు సింగిల్ కోట్స్లో ఉంది, ఇక్కడ నేను అపాస్ట్రఫీ ఎస్ పెట్టాను. సో ఇక్కడ ఒక సింగిల్ కోట్స్తో స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు స్ట్రింగ్ అనుకుంటుంది, ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. ఏంటి, సింపుల్గా పైథాన్స్ ఇవ్వండి ఈ విధంగా. సో ఇలాంటప్పుడు మనకు అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డబుల్ కోట్స్ పెట్టి రాయాలి. సో ఇప్పుడు నార్మల్గా మీరు పైథాన్ ఈ విధంగా సింగిల్ కోట్స్ పెట్టి రాస్తే స్ట్రింగ్ ఇక్కడ వరకు ఏంటి అనుకుంటుంది, సింగిల్ కోట్స్ పెట్టి రాస్తే. సో అందుకోసం ఇలాంటప్పుడు డబుల్ కోట్స్. మరి ట్రిపుల్ కోట్స్ కూడా మనం చూడండి, ఇప్పుడు సపోజ్ ఓకేనా, ఒక్క నిమిషం, ఇక్కడ పైథాన్స్, ఓకేనా. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను పైథాన్స్ విత్ ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి, ఇప్పుడు చూడండి ఇది ట్రిపుల్ కోట్స్లో రాశాను స్ట్రింగ్. ఇక్కడ ఆ సింగిల్ అపాస్ట్రఫీ యూజ్ చేశాను, ఇక్కడ డబుల్ అపాస్ట్రఫీ, లైక్ ఈ విధంగా కూడా యూజ్ చేయడానికి మనకు ట్రిపుల్ కోట్స్లో రాసి, ఇది కూడా స్ట్రింగే, ఇది స్ట్రింగే. సో ఇక్కడ మనం నార్మల్గా సింగిల్ కోట్స్లో ఈ విధంగా రాసిన స్ట్రింగే. సో ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసాం, సో అలాంటప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ సింగిల్ అపాస్ట్రఫీ యూజ్ చేసాం, ఈ విధంగా మనం ఇక్కడ డబుల్ కోట్స్ కూడా యూజ్ చేసాం. సో దాన్ని ట్రిపుల్ కోట్స్ రాసాం. స్ట్రింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో స్ట్రింగ్ ఇక్కడ వరకు డబుల్ కోట్స్ స్టార్ట్ అయింది కాబట్టి డబుల్ కోట్స్ ఎండ్ అవుతుంది, సింగిల్ కోట్స్ స్టార్ట్ అవుతుంది, సింగిల్ కోట్స్ తోటి ఎండ్ అవుతుంది. సో అందుకోసమే టైప్స్ ఆఫ్ డిక్లేరింగ్ స్ట్రింగ్స్ వచ్చేసరికి సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్, ఓకేనా. సో ఇంకా ప్రాక్టికల్గా మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ప్రాక్టికల్గా కూడా చూద్దాం మనం, ఓకేనా. సో ఇది స్ట్రింగ్ గురించి. మరి స్ట్రింగ్ యొక్క మెథడ్స్. సో స్ట్రింగ్ యొక్క కొన్ని మెథడ్స్ ఉన్నాయండి, ఆ మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో స్ట్రింగ్ మెథడ్స్ ఫస్ట్ ఏంటి, లోవర్. సో లోవర్ మెథడ్. సో ఇది ఏ విధంగా రాస్తామంటే వేరియబుల్ నేమ్ డాట్ ఈ మెథడ్ రాస్తాం. ఎలా రాస్తామో ప్రాక్టికల్గా చూపిస్తాను నెక్స్ట్, చూడండి ఇప్పుడు. సో లోవర్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మహేష్ అని ఉంది ఒక స్ట్రింగ్, ఓకేనా. సో దీన్ని లోవర్ అని ఇచ్చారనుకోండి, అది స్మాలర్ లెటర్లో ప్రింట్ అవుతుంది, MAHESH ఈ విధంగా, ఓకేనా. లోవర్ అంటే ఏంటి, అప్పర్ కేస్ లెటర్ని లోవర్ కేస్ లెటర్గా మారుస్తుంది, లోవర్ కేస్గా మొత్తం లోవర్ కేస్గా మారుస్తుంది. ఒకవేళ మీరు అప్పర్ అని ఇచ్చారనుకోండి, ఈ లోవర్ని అప్పర్ ఈ విధంగా మారుస్తుంది. ఈ స్ట్రింగ్ని మనకు ఒకవేళ మీరు అప్పర్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది మహేష్ అని స్ట్రింగ్. సో దీనికి అప్పర్ మెథడ్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఈ విధంగా ప్రింట్ అవుతుంది క్యాపిటల్ లెటర్ ద్వారా, ఓకేనా. సో లోవర్ అంటేనేమో లోవర్ కేస్ లెటర్గా మారుస్తుంది, అప్పర్ అంటే అప్పర్ కేస్ లెటర్లో మారుస్తుంది మొత్తం కూడా. సో ఇది మనకు లోవర్ అండ్ అప్పర్ మెథడ్స్. తర్వాత ఎండ్స్ విత్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్
మహేష్ బాబు ఉన్నాడు, స్ట్రింగ్ అనే నేమ్. ఓకేనా? సో మరి ఇక్కడ ఎన్స్ విత్ ఏమని ఇస్తున్నాను? బాబు అని ఇస్తున్నాను. ఎన్స్ విత్ బాబు అని ఇస్తున్నాను. ఎన్స్ విత్ బాబు అని ఇస్తున్నాను. అయితే ఇది ఎండ్ బాబుతో అవుతుందా లేదా? సో అందుకోసం అది ఏమవుతుంది? ట్రూ అని అవుతుంది. ఒకవేళ ఎన్స్ విత్ యూ అని ఇవ్వండి, అది కూడా ట్రూనే. ఓకేనా? సింగిల్ లెటర్ ఇచ్చినా వర్డ్ ఇచ్చినా కూడా మీరు చూసుకుంటుంది. సో బాబు అని ఇచ్చారనుకోండి, బాబుతో ఎండ్ అయితే ట్రూ అని ఇస్తుంది. ఒకవేళ యూ అని ఇచ్చినా కూడా ట్రూనే ఇస్తుంది. ఒకవేళ మీరు ఎన్స్ విత్ అని ఇచ్చేసి మహేష్ అని ఇస్తే అది కాదు, ఎందుకంటే అది స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వట్లేదు కదా. తర్వాత స్టార్ట్స్ విత్ మీరు మహేష్ అని ఇచ్చారనుకోండి, ట్రూ అని అవుతుంది. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్సే చెప్తుంది. ఎన్స్ విత్ స్టార్ట్ విత్స్ మనకు స్టార్ట్స్ విత్ ట్రూ ఆర్ ఫాల్సే. ఒకవేళ ఎన్స్ విత్ ఏంటి బాబుతో ఎండ్ అయితే ఎస్ ట్రూ అని వస్తుంది. స్టార్ట్స్ విత్ ఏంటి మహేష్తో స్టార్ట్ అవుతుందని ఇచ్చాను అనుకోండి, ట్రూ అవుతుంది. ఒకవేళ ఎం అని ఇచ్చాను అనుకోండి, ఎంతో స్టార్ట్ అవుతుందా అంటే ఎస్, ఇది కూడా ట్రూనే. ఒకవేళ మీరు సంథింగ్ లైక్ ఏంటి హెచ్తో స్టార్ట్ అవుతుందని ఇచ్చారనుకోండి, సపోజ్ ఏంటి స్టార్ట్స్ విత్ హెచ్ అని ఇచ్చారనుకోండి బ్రాకెట్లో, స్టార్ట్ విత్ ఇట హెచ్ అని ఇచ్చారనుకోండి బ్రాకెట్లో పారెంథసిస్లో, అప్పుడు ఏమవుతుంది? అది ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకేనా? ప్రాక్టికల్గా చూద్దాం ఇదంతా కూడా. తర్వాత సపోజ్ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, MAHESH, ఇప్పుడు మహేష్ బాబు ఉంది. సో ఇప్పుడు సపోజ్ దీని యొక్క లెంత్ లెంత్ కనుక్కునేటప్పుడు స్ట్రింగ్లో మనకు స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ లెంత్ను కూడా పట్టుకొని మనకు లెక్కబెట్టి చెప్తుంది, లెంత్ స్పేసెస్ని కూడా. ఓకేనా? లెంత్లో ఈ స్పేస్ని కూడా మనకు కౌంట్ అవుతుంది. ఓకేనా? సో మనకి లెంత్ అనే ఫంక్షన్, లెంత్ ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఏంటి? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 కానీ స్పేస్ ఉంది కాబట్టి 11 అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మీకు ఐడియా ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ రీప్లేస్ ఎలా రాస్తామంటే ఓల్డ్ వన్ న్యూ వన్ రాస్తాం. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, దీన్ని బాబు ప్లేస్లో బాబుని మనం సపోజ్ కుమార్గా మారుద్దాం. ఓకేనా? బాగుంటుంది. సో ఈ బాబు నేమ్ని ఇక్కడ బాబు అని ఇచ్చి ఇక్కడ న్యూ నేమ్ ఇచ్చేసి మారుద్దాం కుమార్ అని. సో ఒకవేళ మహేష్ ప్లేస్లో మహేష్ అని ఇచ్చేసి ఇక్కడ ఓల్డ్ వన్ మహేష్ అని ఇచ్చి న్యూ ప్లేస్ మనం ఏం రాద్దాం? సంపూర్ణేష్ బాబు అని సంపూర్ణేష్ అని ఇవ్వండి ఇక్కడ. సో సంపూర్ణేష్ బాబు అవుతుంది. సో ఏది రీప్లేస్ చేయాలనుకుంటున్నా అక్కడ ఓల్డ్ వన్ ఇక్కడ రాసేసి ఇక్కడ న్యూ వన్ దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, రీప్లేస్ నేనేం చేయాలనుకుంటున్నాను? బాబుని కుమార్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో మహేష్ కుమార్, సో అప్పుడు మహేష్ కుమార్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది రీప్లేస్ గురించి. తర్వాత స్ప్లిట్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుందంటే మన స్ట్రింగ్ని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. స్ట్రింగ్ని లిస్టుగా మారుస్తుంది. ఓకేనా? ఇది స్ప్లిట్ చేసే పని. సో ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా చూసినప్పుడు అర్థమవుతుంది. సో ఏ విధంగా లిస్టుగా మారుస్తుందో చూడండి. తర్వాత రిమూవ్ ప్రిఫిక్స్. ఇప్పుడు మళ్ళీ మన మహేష్ బాబు ఎంట్రీ ఇస్తున్నాడు. చూడండి, మన బాబు ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి? రిమూవ్ ప్రిఫిక్స్ అంటున్నాడు. అంటే ఈ రిమూవ్ ప్రిఫిక్స్ అని రాసినప్పుడు ఒకవేళ మీరు ప్రిఫిక్స్ అంటే ముందర స్టార్టింగ్, సఫిక్స్ అంటే వెనకాల తర్వాత ఉండేది. ఓకేనా? ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే చివరన. సో రిమూవ్ ప్రిఫిక్స్ మహేష్ అని ఇచ్చారనుకోండి, ఇది లేచిపోతుంది, మహేష్ లేచిపోతుంది. ఒకవేళ రిమూవ్ సఫిక్స్ బాబు అని ఇచ్చారనుకోండి, బాబు వెళ్ళిపోతుంది. ఓకేనా? ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడు మీరు సపోజ్ ఇక్కడ బాబు అని ఇచ్చారనుకోండి, ఏమీ చేంజ్ అవ్వదు. కానీ మహేష్ అని ఇచ్చారనుకో చేంజ్ అవుతుంది. రిమూవ్ ప్రిఫిక్స్ అంటే కంపల్సరీ ముందరే ఇవ్వాలి, ఇది లేపేయాలి, ముందున్నది లేపేయడానికి. రిమూవ్ సఫిక్స్ అన్నప్పుడు మనకు ఈ చివరన ఉన్నది లేపేయడానికి. ఓకేనా? ప్రిఫిక్స్ సఫిక్స్. ఓకే? సో మన బాబు కూడా ఈ విధంగా డిస్కస్ చేసాం. తర్వాత ఇండెక్స్ ఎందుకోసం అంటే జస్ట్ మనం ఇండెక్స్ ఈ రెండు కూడా ఒక స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో స్ట్రింగ్ ఇండెక్స్ ఫైండ్ అనేది మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడు అర్థమవుతుంది ఇది. సో ఇండెక్స్ ఫైండ్ అనేది రెండు కూడా ఏంటి, మన స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ఏ విధంగా అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు స్ట్రింగ్లో దాని యొక్క లేని వర్డ్ అడిగారు. ఇప్పుడు ఆ స్ట్రింగ్లో ఆ లేని వర్డ్ని ఇండెక్స్ నెంబర్ అడిగారు మీరు. ఈ రెండు కూడా ఇండెక్స్ చెప్తుందండి. స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ అది 0 1 ఇట్లా ఇండెక్స్ చెప్తుంది. సో ఇండెక్స్ ఫైండ్ అనేటివి రెండు కూడా ఇండెక్స్ చెప్తుంది. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇండెక్స్ కూడా ఫైండ్ కూడా రెండు కూడా ఇండెక్సే చెప్తాయి. సో ఇప్పుడు సపోజ్ మీరు లేని వర్డ్ అడిగారు స్ట్రింగ్లో, మన మహేష్ బాబు ఉన్నాడు కదా. సో దీనిలో మీరు వచ్చి లైక్ ఏంటి మహేష్ బాబు ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు దీని ఏంటి ఇండెక్స్ ఆర్ ఫైండ్ మనకు కళ్యాణ్ బాబు అడిగారు.
కళ్యాణ్ బాబుది అడిగితే అప్పుడు ఏమవుతుందంటే మీరు లేని బట్టి అడిగారు. ఇక్కడ మన స్ట్రింగ్ ఏంటో మహేష్ బాబు అని ఉంది, మీరు అడిగింది ఏంటి కళ్యాణ్ బాబు అడిగారు. ఓకేనా? సో ఇండెక్స్ పెట్టి మీరేంటి కళ్యాణ్ బాబు అని అడిగారు. అప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ అనేది మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఫైన్లో అడిగారనుకోండి, ఫైన్లో మీరు కళ్యాణ్ బాబు యొక్క ఇండెక్స్ నెంబర్ అడిగారు. ఇక్కడ మహేష్ బాబు ఉంది స్ట్రింగ్, కానీ మీరు అడిగింది ఏంటి ఇక్కడ లేని వాటి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చింది మహేష్ బాబు, కానీ మీరు అడిగేది ఏంటి కళ్యాణ్ బాబుని అడుగుతున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో కళ్యాణ్ బాబుని అడిగారు కాబట్టి అప్పుడు మనకి ఏం చూపిస్తుందంటే -1 చూపిస్తుంది. సో ఇండెక్స్లో మీకు ఒకవేళ స్ట్రింగ్లో లేని వాటిని దాని యొక్క ఇండెక్స్ కానీ ఫైండ్ అడిగినప్పుడు ఇండెక్స్ ఏమో ఎర్రర్ చూపిస్తుంది, ఫైండ్ ఏమో -1 రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో ఈ క్లారిటీ ఉండాలి, అందుకే మన బాబుల పేర్లు తీసుకొని మరి చెప్తున్నాను. ఓకేనా? సో మనకు తర్వాత నెక్స్ట్ కౌంట్. ఇప్పుడు మన బాబులో మహేష్ బాబులో కౌంట్ బి అని ఇచ్చారు. ఎన్నిసార్లు బి ఉంది అన్నిసార్లు మనకి ప్రింట్ అవుతుంది. ఎన్నిసార్లు బి ఉంది 1 2 ఆ విధంగా కౌంట్ అవుతుంది. ఎన్నిసార్లు హెచ్ ఉంది 1 2 ఆ విధంగా. సో ఎన్నిసార్లు హెచ్ ఉంది ఎన్నిసార్లు బి ఉంది, ఏ లెటర్ అయినా ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు మనకు ఉందో కౌంట్లో ఇచ్చేస్తే మనకు మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో అన్నీ కూడా ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మీకు కొద్దిగా చెప్పింది కొద్దిగా అటు ఇటు అయినా కూడా మీకు ప్రాక్టికల్గా చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది, కంగారేం లేదు. తర్వాత స్ట్రిప్ అంటే ట్రిమ్ చేయడానికి. స్ట్రిప్ మీన్స్ ట్రిమ్. సో ట్రిమ్ అంటే మనం ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ విధంగా, సో ఇటు ఇంత స్పేస్ ఉంది, ఇటు ఇంత స్పేస్ ఉంది. స్ట్రిప్ ఇచ్చారనుకోండి ఈ స్పేస్ని రిమూవ్ చేస్తుంది. అర్థమవుతుందా? స్ట్రిప్ ఇచ్చారనుకోండి ఈ స్పేస్ని రిమూవ్ చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ మీరు ఎల్ స్ట్రిప్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ రిమూవ్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? ట్రిమ్ అంటే ఇదే, ట్రిమ్ చేయము మనం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ ట్రిమ్ అయిపోతుంది. సో ఓకేనా? ఒకవేళ ఆర్ స్ట్రిప్ ఇచ్చారనుకోండి రైట్ సైడ్ ఉన్న స్పేస్ మాత్రమే రిమూవ్ అవుతుంది, ఇటు సైడ్ స్పేస్ రిమూవ్ కాదు. ఓకే? స్ట్రిప్ అంటే మనకు మొత్తం ట్రిమ్ చేయడానికి, సో నార్మల్గా మనం స్పేసెస్ మనం రిమూవ్ చేయడానికి. సో ఎల్ స్ట్రిప్ ఇస్తే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నది రిమూవ్ అవుతుంది. ఓకే? ఆర్ స్ట్రిప్ ఇస్తే రైట్ సైడ్ ఉన్న స్పేస్ మాత్రమే రిమూవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం మెథడ్స్ అండి. ఓకేనా? సో మనం చూడండి ఇవన్నీ కూడా స్ట్రింగ్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి స్ట్రింగ్ మెథడ్స్ గురించి మొత్తం తెలుసుకున్నాం. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? మీరు ఇంకా పైథాన్ ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో మీకు ఫ్రీ డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి, లేకపోతే ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే? ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే ఇంకా పైథాన్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే స్ట్రింగ్ మెథడ్స్ తెలుసుకున్నాం, స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అవి ప్రాక్టికల్గా చూద్దాం. తర్వాత సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్లో ఇస్తాం స్ట్రింగ్ని. ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే. ఓకేనా? సో క్లాస్ మొత్తంలో ఇవన్నీ చెప్పాను. ఓన్లీ కళ్యాణ్ బాబు మహేష్ బాబుని మాత్రం గుర్తుపెట్టుకోకండి, ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనకు యూజ్ అవుతుంది. సో ఎలాగో మనం టాలీవుడ్ బానిసలం కాబట్టి అవి ఎలాగో గుర్తుంటాయి అలా పేర్లు. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు తెలియాలి ఫస్ట్. ఓకేనా? వాళ్ళ ఎలాగో మనకు అది నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ ఈ స్ట్రింగ్ గురించి అన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు మనం స్ట్రింగ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసి న్యూ ఫైల్ తీసుకుందాం. నేను సింపుల్గా str.py అని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే? స్ట్రింగ్ str అని తీసుకున్నాను నేనైతే, సింపుల్గా నేమ్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం, లైక్ ఏంటి కామెంట్లో పెట్టేసి ఏం రాద్దామంటే స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే? ఇదైతే క్లియర్. తర్వాత మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఎలా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను, సింగిల్ కోట్స్. ఏమేమి డిస్కస్ చేసాం మనం, లైక్ సింగిల్ కోట్స్లో రాయొచ్చు అని చెప్పాను. స్ట్రింగ్ డిక్లేర్ చేసినప్పుడు డబుల్ కోట్స్, తర్వాత ట్రిపుల్ కోట్స్. ఓకేనా? సో ఇవన్నీ మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఓకే? సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని ఇచ్చాను. సో ప్రింట్, దీని యొక్క టైప్ అడుగుదాం ఫస్ట్. సింగిల్ కోట్లు ఇచ్చిందని ప్రింట్ టైప్. ఓకే?
ప్రింట్ మనం టైప్ ఏ అని అడుగుతున్నాం. చూడండి, మనకు క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చింది. ఎస్టీఆర్ అని నథింగ్ బట్ స్ట్రింగ్ అండి, ఎస్టీఆర్ అంటాం. సో చూడండి, ఎస్టీఆర్ అని వచ్చింది. తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకో డబుల్ కోట్స్ తీసుకుందాం. బి ఈక్వల్ టు సంథింగ్ సేమ్ పైథాన్ లైఫ్. చూడండి, డబుల్ కోట్స్ లో తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క టైప్ బి. తర్వాత సి కూడా తీసుకున్నాం, అయిపోతుంది. సి ఈక్వల్ టు ట్రిపుల్ కోట్స్ తీసుకుంటాం. పైథాన్ లైఫ్. ఓకే. సో ఇప్పుడు సింగిల్ కోర్స్ లో తీసుకున్నాను, డబుల్ కోర్స్ లో తీసుకున్నాను, ట్రిపుల్ కోర్స్ లో తీసుకున్నాను. ఇప్పుడు దాని యొక్క టైప్ అడగండి. మూడు కూడా టైప్ అనేది స్ట్రింగ్ అనే వస్తుంది. సో చూడండి, చూడండి, ఎస్టీఆర్ ఈ విధంగా మూడు కూడా వచ్చేది సేమ్ అండి. మనకి ఇక్కడ కూడా తేడా లేదు. ఓకే. సో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు నార్మల్ గా మనం చూడండి, ఇప్పుడు నార్మల్ గా ఏం చేద్దామంటే ఇది, లేకపోతే ఇలా అలానే మనం ఏం చేద్దాం, కామెంట్ లో పెట్టేద్దాం. ఇవాటి కామెంట్ లో పెట్టేస్తే నెక్స్ట్ వెళ్దాం. అంటే ఏమేమి నేర్చుకున్నా మనకు కూడా ఐడియా ఉంటుంది కామెంట్స్ బట్టి ఉంచితే. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, సింపుల్ గా ఏ ఈక్వల్ టు పైథాన్ సింగిల్ కోర్స్ లో పైథాన్ లైఫ్ అని ఇచ్చాను. సో ఇలాంటప్పుడు మనం ఏం చెప్పాను, అపాస్ట్రఫీ వేసి పెట్టినప్పుడు డబుల్ కోర్స్ యూజ్ చేయాలి. అందుకే మనకు సింగిల్ కోర్స్ అయితే యూజ్ చేయలేము. అలాంటప్పుడు డబుల్ కోర్స్ యూజ్ చేస్తే చాలా సింపుల్. సో ఇలా ఎప్పుడెప్పుడు చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ప్రింట్ ఏ చేద్దాం కావాలంటే, చూడండి, ప్రింట్ చేద్దాం. చూడండి, పైథాన్ లైవ్స్. ఈ విధంగా సింపుల్ గా మనకు ఎంత బాగా వచ్చింది. ఓకేనా. సో ఇది చాలా బెస్ట్. మనకు డబుల్ కోర్స్ ఇలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సింగిల్ కోర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, డబుల్ కోర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ట్రిపుల్ కోర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఇలాంటప్పుడు డబుల్ కోర్స్ యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ ఫస్ట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు, లేదా తర్వాత ఇప్పుడు ట్రిపుల్ కోర్స్. సపోజ్ ఏ ఈక్వల్ టు ఇప్పుడు పైథాన్, సపోజ్ పైథాన్ పైథాన్స్ విత్ పృథ్వీస్ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటి, ఇక్కడ ట్రిపుల్ కోర్స్ ఇచ్చాను. దీంట్లో సింగిల్ అపాస్ట్రఫీ యూజ్ చేశాను, డబుల్ కోర్స్ యూజ్ చేశాను. సో నాకు ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవడం, చూడండి, ప్రింట్ ఏ అని ఇస్తున్నాను. సో ప్రింట్ ఏ అని ఇస్తే నాకు ఎంత సింపుల్ గా ఇప్పుడు చూడండి ఏ విధంగా ప్రింట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో పైథాన్స్ విత్ పృథ్వీస్ అని చూడండి, ఇక్కడ సింగిల్ అపాస్ట్రఫీ వచ్చింది మనకి, ఇక్కడ డబుల్ కోర్స్ లాగా ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా మనం ట్రిపుల్ కోర్స్ పెట్టి, ఇది కూడా ఒక స్ట్రింగేనండి. సో ఇది కూడా ఒక స్ట్రింగే. కావాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా తెలుసుకోవాలి, టైప్ అని ఇచ్చేసి దాని యొక్క మనం కనుక్కోవాలి టైప్, అది ఏ టైప్ అనేది స్ట్రింగ్ ఏనా కాదా అని వచ్చేస్తుంది సింపుల్ గా. చూడండి, ఎస్టీఆర్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు సింగిల్ కోడ్ ద్వారా డిక్లేర్ చేసుకొని రాసుకోవచ్చు, డబుల్ కోడ్ ద్వారా రాయొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకేంటి, ఆ, మొత్తం కూడా మనం సింగిల్ కోడ్ ద్వారా డిక్లేర్ చేయొచ్చు, డబుల్ కోడ్ ద్వారా కావచ్చు, ట్రిపుల్ కోడ్స్ కావచ్చు. ఈ మూడు కూడా మనం డిస్కస్ చేసేసాం. సో మనం నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసాం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటి, మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఆ లోవర్, అప్పర్, జస్ట్ రాస్తున్నాను. తర్వాత ఎండ్స్ విత్, తర్వాత స్టార్ట్స్ విత్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఉన్నాయి. తర్వాత రీప్లేస్, తర్వాత మనకి స్ప్లిట్ ఉంది. ఓకే. అన్ని కూడా స్మాల్ లెటర్స్ రాస్తాం. రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ ప్రిఫిక్స్. నెక్స్ట్ రిమూవ్ సఫిక్స్, రిమూవ్ సఫిక్స్. తర్వాత ఇండెక్స్, తర్వాత ఫైండ్, తర్వాత కౌంట్. ఓకేనా. స్ట్రిప్, కంగారు ఏం లేదు, ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాం. ఇన్ని నేమ్స్ రాస్తున్నాడు అనుకోకండి. ఎల్ స్ట్రిప్ ట్రిమ్ చేస్తాం మనం లెఫ్ట్ సైడ్ అని చెప్పాను. ఆర్ స్ట్రిప్. ఓకే. ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ మెథడ్స్, అన్ని కామెంట్లు పెట్టి రాసేసాం. ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం ఇక. సో ఇప్పుడు ఫస్ట్ లోవర్ అప్పర్ కేస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నాను.
సో చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ప్రింట్ వేరియబుల్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది మొత్తం కూడా. చూడండి ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇక్కడ మనం ఈ లేదు కదా, సో ఇద్దాం, ఈ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కావాలంటే ఇక్కడ కావాలని క్యాపిటల్ లెటర్ పెడతాను కావాలని. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెడుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ అంతా కూడా మీరు నేను ఎన్ని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీకు ఏమవుతుందంటే మనకు స్మాల్ లైక్ లోవర్ కేస్ లెటర్ లో మారిపోతుంది. చూడండి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా స్మాల్ లైక్ క్యాపిటల్ ఉంది కదా. కావాలనుకుంటే మన బాబుని తీసుకుని వద్దాం, మీకు అర్థమవుతుంది. మన బాబుని తీసుకుని వస్తే ఏంటి, ఇప్పుడు మొత్తం క్యాపిటల్ ఇచ్చాను మహేష్ బాబు. ఓకే, సో మన బాబుని మట్టుకొచ్చాం కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. చూడండి మొత్తం మహేష్ బాబు మొత్తం స్మాలర్ లో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు సింపుల్ గా, మనకేంటి ఇప్పుడు అప్పర్ లో మార్చాలనుకుంటున్నాం. ఏ డాట్ అప్పర్. అప్పర్ అంటే ఇప్పుడు ఉన్న స్మాల్ లైక్ ఏంటి లోవర్ కేసు ఉన్న అప్పర్ అప్పర్ కేసు మారుస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, కళ్యాణ్ బాబు మొత్తం స్మాలర్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి మొత్తం క్యాపిటల్ లెటర్ లో వచ్చింది కళ్యాణ్ బాబు. ఇంతకుముందు మన మహేష్ బాబుది ఏమొచ్చింది, మొత్తం మనం క్యాపిటల్ లో ఇస్తే స్మాల్ అయింది. సో అప్పర్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, మొత్తం అప్పర్ కేసులో మార్చడానికి. లోవర్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, లోవర్ మెథడ్ లోవర్ కేసులో మార్చడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనకు ఓకేనా, ఇది ఈజీగా గుర్తుండిపోవాలి ఇప్పుడు. ఓకే, తర్వాత అప్పర్ లోవర్ కూడా డిస్కస్ చేసేసాం. తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎన్స్ విత్ సపోజ్ ఏ ఈక్వల్ టు మహేష్ బాబు. రైట్, సో ప్రింట్. ఎందుకు బాబు పేరు ఊకే గుర్తు చేస్తాను అనుకుంటారా, బాబు మూవీ కొన్ని ఇంకా మేబీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అందుకోసం గుర్తు చేసుకుందాం. సో ఇప్పుడు ప్రింట్ ఏం చేద్దాం, ఏ డాట్ వేరియబుల్ నేమ్ డాట్ ఎన్స్ విత్ ఎన్స్ విత్ ఎన్స్ విత్ బాబుతో ఎండ్ అయిందా లేదా అడుగుదాం. బాబుతో ఎండ్ అయింది, జస్ట్ ఎండ్ అయితేనేమో ట్రూ అని ఇస్తుంది, లేదా ఫాల్స్ అని ఇస్తుంది. ఓకేనా. సో ఎండ్స్ విత్ మనకు ఓకే స్ట్రింగ్ లో ఇవ్వాలి, ఇక్కడ స్ట్రింగ్ లో ఇవ్వాలి కదా, అందుకోసం అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎన్స్ విత్ బాబు అవునా కాదా, ఒకవేళ అయింది అనుకోండి ఎన్స్ విత్ బాబేనా, సో అప్పుడు మనకి ఏమొస్తుంది, చూడండి ట్రూ వస్తుంది. ఓకే, ఒకవేళ ఒకవేళ మనం సపోజ్ ఎన్స్ విత్ యు అని ఇచ్చాను, ఇది కూడా చూడండి ట్రూ అని వస్తుంది, ఎందుకంటే యూతో ఎండ్ అవుతుంది కదా బాబు పేరు. సో అదొకటి. నెక్స్ట్ ఒకవేళ నేను బి అని ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఫాల్స్ వచ్చింది. సో ఎన్స్ విత్ బాబు నేమ్ యూ తోటి ఎండ్ అవుతుంది, లేదా బాబు అని రాయాలి, కానీ మీరు బి అని రాశారనుకోండి అది ఫాల్స్ వస్తుంది. సో ఇది ఓకేనా. సో ఇది మనకేంటి ఏ డాట్ ఎన్స్ విత్ చూసేసాం. తర్వాత నెక్స్ట్, సో నెక్స్ట్ మనం ఆ, ఏం తీసుకుందాం ఇప్పుడు, అల్లు అర్జున్ అల్లు అర్జున్ తీసుకున్నాం. ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కోట్సా ట్రిపుల్ కోట్సా సింగిల్ కోట్స్ పెట్టాలి కదా. సో అది పెట్టకపోతే మనకు మొత్తం ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ప్రింట్ ఇప్పుడు స్టార్ట్స్ విత్ ఏ డాట్, ఎప్పుడు కూడా మెథడ్ వేరియబుల్ నేమ్ డాట్, అదేవిధంగా మెథడ్ స్టార్ట్స్ విత్ అల్లుతో స్టార్ట్ అవుతుందా అని ఇవ్వాలి. అల్లు చూడండి, ఇప్పుడు మన ఆ, అల్లు అర్జున్ అన్న పేరు ఇచ్చాను. సో ఇప్పుడు అల్లు అని ఇచ్చాం మనం. సో ఇప్పుడు అది స్టార్ట్ అవుతే ట్రూ అని వస్తుంది, ఎస్ ట్రూ. ఒకవేళ నేను ఓన్లీ సపోజ్ ఏ అని ఇచ్చాను ఇది కూడా ట్రూ అనా, ఎస్ ట్రూనే. ఒకవేళ నేను సంథింగ్ యు అని ఇచ్చాను, యు అని ఇస్తే ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు ఇది స్టార్ట్స్ విత్ అంటే ఏంటి, కరెక్ట్ స్టార్టింగ్ దేనితో అవుతుందో దాని ఇస్తే ట్రూ అవుతుంది. ఒకవేళ ఎన్స్ విత్ కరెక్ట్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు బాబు అని ఇచ్చినప్పుడు ట్రూ వస్తుంది. సో ఇక్కడ ఎన్స్ విత్ స్టార్ట్స్ విత్ రెండు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చెప్తుంది. సో ఎన్స్ విత్ అండ్ స్టార్ట్స్ విత్ రెండు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి రెండు మాత్రమే చెప్తుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ అల్లు ఇచ్చాను కాబట్టి నాకు దీంతో స్టార్ట్ అవుతుంది, సో అల్లు తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. ఓకే, ఇది ఎన్స్ విత్ స్టార్ట్స్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది మీకు ఐడియా వచ్చేసింది. ఓకే,
తర్వాత ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ కూడా అయిపోయింది, లోవర్ అయిపోయింది, అప్పర్ అయిపోయింది. నెక్స్ట్ రీప్లేస్ చేద్దాం. మనం మనం పేర్లు రీప్లేస్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు ఏంటి ఏ ఈక్వల్ టు మనం సంథింగ్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఏ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మన బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బాబు పేరు తీసుకొని, సో ఆయన పేరు తీసుకొని ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రింట్ ఏ డాట్ రీప్లేస్ ఓల్డ్ నేమ్. ఫస్ట్ ఏం ఏది ఏది రీప్లేస్ చేయాలనుకుంటే అది రాయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బాబుని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను దేనితోటి, కుమార్ తోటి. కుమార్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు బాబు పేరు కుమార్ చూడలేదు కదా, ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. మహేష్ కుమార్, చూడండి మహేష్ కుమార్ అనేది సింపుల్ గా వచ్చేసింది. ఓకే, ఇక్కడ మహేష్, మనం బాబుని రీప్లేస్ చేశాం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మహేష్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. మహేష్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఏంటి, మనం మనం ఏం చేద్దాం, సురేష్ ఇద్దాం. సురేష్ ఇచ్చాం. సో సురేష్ ఇస్తే ఇప్పుడు ఏమైంది, సురేష్ బాబు అయిపోయింది. ఓకేనా. సో మనం సురేష్ బాబు, ఇక్కడ మహేష్ ని ఈ విధంగా మహేష్ పేరుని మనం సురేష్ బాబుగా రీప్లేస్ చేసాం. అర్థమైందా? సింపుల్ అండి. ఈ విధంగా మనం అయితే తెలుసుకుందాం. తర్వాత దీన్ని కామెంట్లో పెట్టేద్దాం. రీప్లేస్ చేయడం తెలిసిపోయిందా, బాబు పేరు ఎలా కుమార్ పెట్టాము. ఓకేనా. సో బాబు పేరే బాగుందంటారా. సో అలానే మళ్ళీ కుమార్, ఇప్పుడు మహేష్ కుమార్ ఉందనుకోండి సపోజ్, మనకు నచ్చట్లేదా కుమార్. సో ఇక్కడ ఏం చేయాలి, కుమార్ ప్లేస్ లో రీప్లేస్ చేయండి బాబు పేరు, చూడండి మహేష్ బాబు. ఓకే, సింపుల్ గా ఈ విధంగా మనం రీప్లేస్ చేయగలుగుతామండి. సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఓకేనా. సో ఆయన పేరు తీసుకుంటున్నానండి ప్రతిసారి అనుకోకండి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఆయన పేరు తీసుకుంటే కొద్దిగా గుర్తుంటుందని జస్ట్. ఓకేనా. ఓకే, మనకు టాలీవుడ్ హీరోసే కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకుంటే మనకి సబ్జెక్ట్ ఎక్కువ గుర్తుండే వాళ్ళ పేర్లతో సహాయం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ, ఏం డిస్కస్ చేద్దామంటే ఇండెక్స్ అండ్ ఫైండ్ డిస్కస్ చేద్దాం. ఆ, ఇప్పుడు మళ్ళీ మన ఈసారి మనం కళ్యాణ్ బాబుని తీసుకొని వచ్చేద్దాం. ఓకే, కళ్యాణ్ బాబుని తీసుకొచ్చామా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ప్రింట్ ఏ డాట్ అంటే మీన్స్ వేరియబుల్ నేమ్ డాట్, తర్వాత ఇండెక్స్. ఇండెక్స్ ఏం అడుగుతున్నాను, కళ్యాణ్ యొక్క ఇండెక్స్ అడుగుతున్నాను. సో ఫస్ట్ లెటర్ కాబట్టి అది ఏమవుతుందంటే ఫస్ట్ వర్డ్ కాబట్టి సో జీరో రావాలి, జీరో వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మొత్తం తీసేసి మళ్ళీ చూడండి, జీరో వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఇండెక్స్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ నేను అక్కడ కళ్యాణ్ బాబు ఉంది, నేను అడిగింది ఏంటి మహేష్ అని అడిగాను. ఓకేనా, ఆ వర్డ్ లేదు. సో నాకు ఏం చూపిస్తుంది, ఇక్కడ నిజమే ఎర్రర్ చూపిస్తుంది, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఎర్రర్ ఏం చూపించింది, వాల్యూ ఎర్రర్, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్. నేనేం చెప్పాను, ఇండెక్స్ అయితే ఎర్రర్ చూపిస్తుంది మీరు ఏదైతే లేని వాడు అడిగితే. ఒకవేళ మీరు కనుక ఉన్నవాడు అడిగితేనేమో చూపించేస్తుంది ఇండెక్స్ నంబర్. సో ఇది మనకు గుర్తుండాలి. సో ఇది మనకేంటి సింపుల్ గా ఇప్పుడు కళ్యాణ్ బాబు ఇచ్చాను, దానిలో మీరు ఏం అడుగుతున్నారు, మహేష్ అని అడుగుతున్నారు, మహేష్ బాబుని. సో అక్కడ ఎలా వస్తుంది మరి, సో లేదు, అందుకోసం ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపించేది సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ ఎప్పుడు ఇండెక్స్ మెథడ్. ఒకవేళ మీరు దీన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు మనం ప్రభాస్ రాజుని పట్టేద్దాం. ప్రభాస్ రాజు. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఏ డాట్ ఫైండ్. ఇక్కడ మనం ఏది ఫైండ్ చేద్దామంటే ఇగో ప్రభాస్ నేను చేస్తున్నాను, ప్రభాస్ అన్నది డార్లింగ్. సో ఇప్పుడు అన్నది ఇచ్చేసాం. సో ఇప్పుడు చూడండి మనకి ఇండెక్స్ నెంబర్ వచ్చింది జీరో అని. ఇప్పుడు నేను ప్రభాస్ రాజు ఉంది, నేను ఇక్కడ ఎవరి పేరు అడుగుతున్నా అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న పేరు అడుగుతున్నాను. ఎన్టీఆర్ అన్న పేరు అడుగుతున్నాను. సో ఎన్టీఆర్ అన్న పేరు అడిగితే ఏం చెప్పాను నేను, ఇండెక్స్ లో అయితే లేని పేరు అడిగితే ఇక్కడ ప్రభాస్ రాజు ఇచ్చాను. కానీ మీరు అడిగేది ఏంటి ఇక్కడ, దేని యొక్క ఇండెక్స్ నెంబర్, ఇక్కడ దీంట్లో లేని వాటి అడుగుతున్నారు. అప్పుడు ఏం చెప్పాను, -1 రిటర్న్ చేస్తుందని చెప్పాను. -1 రిటర్న్ చేస్తుంది దేంట్లో, ఫైండ్ మెథడ్ లో. అదే ఇండెక్స్ మెథడ్ లో అయితే ఏం చెప్పాను, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఇది మన
అంతా కూడా డిస్కస్ చేసాం. ఫైండ్ అండ్ ఇండెక్స్ మెథడ్ రెండు కూడా డిస్కస్ చేసాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందరి పేర్లు వచ్చేసాయి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, కౌంట్ చేద్దాం మన బాబు నేమ్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా? ఓ బాబు, సో ప్రింట్. సో ఇప్పుడు ఏ డాట్ కౌంట్, వేరియబుల్ నేమ్ డాట్ కౌంట్. నాకు ఇప్పుడు మన బాబు నేమ్ లో ఎన్ని హెచ్లు ఉన్నాయని చూద్దాం. ఓకేనా? ఏమడుగుతుంది? ఓకే సారీ, మనం స్ట్రింగ్ లో ఇవ్వాలి కదా, అందుకు మనం స్ట్రింగ్ లో ఇవ్వాలి కదా. ఓకేనా? చూడండి, నేను కూడా తప్పు వేసేసాను మన బాబు పేరు రాసినప్పుడు. సో ఇప్పుడు చూడండి ఎన్ని హెచ్లు ఉన్నాయి, ఒక హెచ్ ఇక్కడ ఉంది, ఒక హెచ్ ఇక్కడ ఉంది. సపోజ్ ఒకసారి వీలు అడుగుదాం, ఎన్ని ఉన్నాయి బాబు నేమ్ లో? టూ ఏ ఉన్నాయట. ఒకవేళ యూ అడుగుదాం, ఎన్ని ఉన్నాయో బాబు నేమ్ లో? వన్. చూడండి, సో ఈ విధంగా మనం అయితే కౌంట్ ద్వారా ఏమేమి ఉన్నాయి మనం నేమ్ లో, సో ఎవరి నేమ్స్ లో అయినా ఎన్ని లెటర్ ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది కూడా కౌంట్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇది ఒక మెథడ్. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు ప్రిఫిక్స్ రిమూవ్ చేద్దాం, సఫిక్స్ రిమూవ్ చేద్దాం, అవి చేసేద్దామా? సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు మహేష్ బాబు. సో ఇప్పుడు ప్రింట్ ఏ డాట్ రిమూవ్, ఫస్ట్ ప్రిఫిక్స్ చేద్దాం. ఓకేనా? ఇదేంటి ఎంత మొత్తం ఏదో వస్తుంది. ఓకే, ప్రిఫిక్స్ మెథడ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఏ డాట్ రిమూవ్ ప్రిఫిక్స్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం రిమూవ్ చేయాలనుకుంటున్నాం? ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ముందర ఉన్నదే రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, వెనకాల ఉన్నది కాదు, ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇప్పుడు మనం దీంట్లో మహేష్ అని ఇస్తున్నాను, మన మహేష్ ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఓన్లీ బాబు వచ్చింది. ఫర్ సపోజ్ మీరు ప్రిఫిక్స్ లో ఇచ్చి ఇక్కడ బాబు అని ఇచ్చారనుకోండి, అది వెళ్ళిపోదు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, మహేష్ బాబు అలానే వచ్చింది. సో రిమూవ్ ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్సే రిమూవ్ చేయాలి, సఫిక్స్ ని కాదు. అందుకోసమే ఇప్పుడు మహేష్ ని ఇస్తే మనకు రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఇవ్వండి, బాబు వచ్చింది, మహేష్ వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు మనం రిమూవ్ ప్రిఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడు రిమూవ్ సఫిక్స్, ఇది అలానే ఉంచేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ బాబుని తీసుకొని వచ్చేద్దాం. కళ్యాణ్ బాబు. ఓకేనా? డబుల్ కోర్సు సింగిల్ కోర్సు ఇవి పెట్టడం మర్చిపోయారు అనుకుంటే నా లెక్క ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ముందు ఇప్పుడు ఎలా ఎర్రర్ వచ్చింది? ఏ డాట్ రిమూవ్ సఫిక్స్. ఇప్పుడు మీరు బాబుని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు బాబుని రిమూవ్ చేయొచ్చు. సఫిక్స్ అంటే ఏంటి? ఎన్నికలు ఉన్నాయి. సో బాబుని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఓన్లీ కళ్యాణ్ వచ్చేసింది. ఓకేనా? ఇది రిమూవ్. ఒకవేళ మీరు ఓన్లీ ఇప్పుడు చూడండి కళ్యాణ్ అని ఇచ్చారు, అది రిమూవ్ కాదు, అది ప్రిఫిక్స్ లో ఇస్తేనే మాత్రం రిమూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కళ్యాణ్ బాబు యాస్టిజ్ వచ్చింది. ఎప్పుడైతే మీరు బాబు అని ఇచ్చారో అది బాబు రిమూవ్ అయిపోతుంది, సఫిక్స్ మాత్రం రిమూవ్ అయి కళ్యాణ్ వస్తుంది. చూడండి, వచ్చిందా లేదా? సో ఇది మన రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, ఇవి కూడా మనం డిస్కస్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం మహేష్ బాబుని పట్టుకుని వచ్చేద్దాం. సో ఇప్పుడు మహేష్ బాబుని పట్టుకొచ్చుకొస్తున్నాం. ఇప్పుడు బాబుని పట్టుకొచ్చేస్తాం కాబట్టి పట్టుకొచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, స్ప్లిట్ అనేది ఏం చెప్పాను? స్ట్రింగ్ ని లిస్ట్ లాగా మారుస్తుంది అని చెప్పాను. సో స్ప్లిట్ మెథడ్ ఏ విధంగా? ప్రింట్ ఏ డాట్ స్ప్లిట్ అని ఇచ్చాను. ఏ విధంగా లిస్ట్ గా మారుస్తుందో మీరే చూడండి. చూడండి, ఒక మహేష్ బాబు ఇలా లిస్ట్ గా మారుస్తుంది. ఓకేనా? సో ఒక స్ట్రింగ్ ని లిస్ట్ గా మార్చడానికి స్ప్లిట్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మహేష్ బాబు ఇలా లిస్ట్ లో వచ్చేసింది. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి ఏమేమి మెథడ్స్ అయిపోయాయి మనం మొత్తం. లోవర్ అప్పర్ ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ రీప్లేస్ స్ప్లిట్ రిమూవ్ ప్రిఫిక్స్ సఫిక్స్ అయిపోయింది, ఇండెక్స్ అయిపోయింది, ఫైండ్ అయిపోయింది, కౌంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్ట్రిప్ కాలేదు కదా. స్ట్రిప్ మనం స్పేసెస్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పాను బోర్డ్ పైన, గుర్తు చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఆ స్పేస్ అయితే రిమూవ్ చేద్దాం. మనం సపోజ్ మహేష్ బాబు. సో వర్డ్ మధ్యలో ఉన్న స్పేస్ అయితే రిమూవ్ కాదు. సో చూడండి, ఇప్పుడు ప్రింట్
ఫస్ట్ ఓన్లీ ఏమి ఇస్తున్నానంటే స్ట్రిప్ అని ఇద్దాం. ఫస్ట్ అయితే స్ట్రిప్ అని లైక్ ఇద్దాం. తర్వాత ఒకటి మర్చిపోయాను నేను. ఆ, ఏంటంటే మన బాబు యొక్క మనం బాబు నేమ్ లైక్ స్ట్రింగ్ యొక్క నేమ్, స్ట్రింగ్ నేమ్ ఇచ్చాం కదా, ఇప్పుడు స్ట్రింగ్ తీసుకున్నాం కదా, దాని యొక్క లెంత్ ఏ విధంగా లెంత్ ఏ విధంగా అనుకుంటామంటే ఈ విధంగా. సో చూడండి ఎంత వచ్చింది, 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది లెంత్ లో, ఇది గుర్తుపెట్టుకోండి. స్పేస్ ని కూడా తీసుకుంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాను, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాను, 13 వస్తుంది. ఇప్పుడు చూడండి 13 వచ్చింది. సో స్పేస్ ని కూడా కౌంట్ చేస్తుంది స్ట్రింగ్ అనేది. ఓకే, ఓకే, ఈ లెంత్ కూడా తెలుసుకున్నారు, లెంత్ ఎలాగ అనుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రిప్ ఇవ్వండి, ఇంత ఇచ్చాను, చాలా స్పేస్ ఇచ్చేసాం బాబుకి. సో ఇప్పుడు మనం ప్రింట్ ఏ డాట్ స్ట్రిప్. చూడండి ఇప్పుడు ఇప్పుడు స్పేస్ అంతా రిమూవ్ అయ్యి మహేష్ బాబు అని రావచ్చు. అర్థమైందా? మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ కాదు, వాట్స్ మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ కాదు, జస్ట్ ఇటు సైడ్ అంతే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకే, వాట్స్ మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ కాదు, జస్ట్ స్ట్రిప్ అని ఇచ్చినప్పుడు ఇటు సైడ్ స్పేస్ పోయింది, ఇటు సైడ్ స్పేస్ పోయింది, ఇది స్పేస్ పోయింది, ఈ స్పేస్ వెళ్ళిపోయింది. తర్వాత ఎల్ స్ట్రిప్ అంటే ఏం చెప్పాను? లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా? సారీ, ఇక్కడ ఏ డాట్ కదా, క్షమించాలి. ఓకే, సో ఎల్ స్ట్రిప్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్ రిమూవ్ అయ్యి వస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ స్పేస్ రిమూవ్ అయ్యి వచ్చింది. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు నేను ఆర్ స్ట్రిప్ అని ఇచ్చాను. ఇక చూడండి, మీకు అక్కడ ఈ రైట్ సైడ్ ఏర్పడట్లేదేమో కానీ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏంటి ఆర్ స్ట్రిప్ అని ఇచ్చినప్పుడు లైక్ ఏంటి, ఆ, లైక్ ఏంటి, చూడండి ఒక నిమిషం. ఇప్పుడు ఎల్ స్ట్రిప్ ఇచ్చాను, ఎల్ స్ట్రిప్ ఇస్తే మనకు లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉన్నది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీరు ఆర్ స్ట్రిప్ ఇచ్చారు, రైట్ సైడ్ స్పేస్ రిమూవ్ అవుతుంది, రైట్ సైడ్ స్పేస్ రిమూవ్ అయ్యింది. సో లెఫ్ట్ సైడ్ స్పేస్ అలానే ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ స్పేస్. కావాలి ఇప్పుడు చూడండి, ఎల్ స్ట్రిప్ ఇచ్చాను చూడండి, ఇక్కడ స్పేస్ రిమూవ్ అయింది, మనం స్పేస్ రిమూవ్ కాలేదు. ఇక్కడ ఎల్ స్ట్రిప్ ఇచ్చాను కాబట్టి లెఫ్ట్ సైడ్ స్పేస్ రిమూవ్ అయ్యి వచ్చింది, లెఫ్ట్ సైడ్ స్పేస్ రిమూవ్ అయ్యి వచ్చింది. సో ఈ విధంగా ట్రిమ్ అవుతుంది. రైట్ సైడ్ స్పేస్ ఉంది, మనకి ఇది ఏర్పడడం లేదు కానీ ఉంది. ఇక్కడ చూడండి మనకు ఒకవేళ ఆర్ స్ట్రిప్ ఇచ్చాను అనుకోండి, మనం ఏమైంది, లెఫ్ట్ సైడ్ స్పేస్ అలానే ఉంది. ఓకేనా? సో ఎల్ స్ట్రిప్ అంటే ఎందుకు స్మూత్ అవుతుంది, ఇక్కడ రాస్తానండి కావాలంటే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వ. ఎల్ స్ట్రిప్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ స్పేస్ ట్రిమ్ చేస్తాం. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ స్పేస్. ఓకేనా? ఓకే, సో చూడండి. ఓకే, సో ఈ విధంగా మనమైతే ఒకవేళ మీరు మొత్తం ఏమి ఇవ్వకుండా జస్ట్ స్ట్రిప్ అని ఇచ్చారనుకోండి, ఇటు సైడ్ స్పేస్ రిమూవ్ వచ్చేస్తుంది చూడండి. చూడండి, సింపుల్గా వచ్చి. ఓకేనా? సో మధ్యలో ఉన్న స్పేస్ అయితే వర్డ్స్ మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ కాదు, ఇది రిమూవ్ కాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి ఓన్లీ స్ట్రిప్ తోటి. సో ఇది ఎల్ స్ట్రిప్ ఇస్తేనేమో లెఫ్ట్ సైడ్ స్పేస్ పోతుంది, రిమూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ స్పేస్ రిమూవ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ స్పేస్ రిమూవ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, అన్ని కూడా డిస్కస్ చేసాం. అప్పర్, లోవర్, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్, రీప్లేస్, స్ప్లిట్, రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, ఇండెక్స్, ఫైండ్, కౌంట్. సో చెప్పాను, ఇక్కడ ఇండెక్స్ మనకు లేని వాటి అడిగినప్పుడు ఏమొచ్చింది, మనకు ఎర్రర్ చూపించింది. ఇక్కడ అయితే ఫైండ్ అయితే -1 రిటర్న్ చేసింది. కౌంట్, స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, అదేవిధంగా లెంత్ కనుక్కోవడం చూసాం, ఎల్ఈఎన్ అని యూజ్ చేసి. ఇవన్నీ కూడా మనకు ఏంటి స్ట్రింగ్ యొక్క ప్రాక్టికల్ గా డిస్కస్ చేసేసాం. సో నాట్ ఓన్లీ కళ్యాణ్ బాబు, మన మహేష్ బాబు, అదే విధంగా ఎన్టీఆర్ గారి పేరు, అదే విధంగా మన అల్లు అర్జున్ అన్న పేరు, వీళ్ళ పేర్లే కాకుండా నేను చెప్పిన క్లాస్ గుర్తు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళ పేర్లు ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఎక్కువ మీకు గుర్తుంటే హ్యాపీ అని. ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అదే విధంగా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.